నమస్తే అన్న అందరికీ నమస్కారం. మాజీ సీఎం వైఎస్ జగన్ గారు హ్యాట్సాప్ అయితే చెప్పడం జరిగింది. అలాగే హ్యాట్సాప్ ఎవరికి చెప్పారని చెప్పేసి వివరాల్లోకి వెళ్దాం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎటువంటి బలం లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కేసులు పెట్టిన ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నిటినీ బేఖాతారు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూసి నేను గర్వపడుతూ ఉన్నానని చెప్పేసి వైఎస్ జగన్ గారు తెలిపారు. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తూ ఉన్నాను. పార్టీకి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తూ ఉన్న కార్యకర్తలకు నా యొక్క హ్యాట్సాప్ అని చెప్పేసి వైఎస్ జగన్ గారు తెలిపారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వీళ్ళందరూ ఈ యొక్క విజయానికి బాటలు వేశారని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ అభినందిస్తూ హ్యాట్సాప్ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.